నక్సలిజం అనేది ఎప్పుడైనా ప్రజాదరణ పొందిన పార్టీయే. ఓకే ఓకే స్వరూప గారు. ఎస్ రజియా గారు ఒక విషయం అంటే ఇప్పుడు ఎవరూ కూడా అడవుల్లోకి వెళ్ళి కష్టాలు పడాలనేటువంటి ఉద్దేశం ఎవరికీ ఉండదు. అదేం సరదా కాదు. అక్కడికి వెళ్ళి గన్నులు పట్టుకుని అడవుల్లో తిరగాలనేది ఎవరికీ సరదా కాదు. నిజంగా అన్యాయానికి గురైతే అన్యాయాల్ని చూసి మనస్సు అంతలా కృంగిపోతేనే అటువంటి ఒక డెసిషన్ తీసుకొని అంత కష్టమైనా కానీ అడవుల్లో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాకపోతే అనుకున్న లక్ష్యాలని మరి మావోయిస్టులు సాధిస్తున్నారా లేదా అనేదే ప్రశ్న. నిజంగానే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వెళ్తున్నారు, ప్రజా సమస్యల కోసం వెళ్తున్నారు, ఆ సమస్యల్ని పరిష్కరించగలుగుతున్నారా మావోయిస్టులు ఇన్నేళ్లుగా? ఇన్ని సంవత్సరాల చరిత్రలలో మావోయిస్టులు ఏ పార్టీ గాని ప్రజలకు సహకారంగా ఉన్నారు, సహకరించారు. జరిగే అన్యాయాల మీద ఎక్కుపెట్టి గన్నులు ఎక్కుపెట్టి ప్రజల న్యాయం చేశారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఆడపిల్లలకు ఎక్కువ మోస్ట్ చూస్తే ఇప్పుడు ఆడపిల్లలకు ఆత్మహత్యలు, రేపులు జరగడం ఇవన్నీ జరుగుతాయి. అంటే ఒకరి మద్దతు లేక, ఒక పార్టీ అనేది భయం లేక, ప్రజా ఆదరణ లేక ఇట్లా జరిగిపోతున్నది ప్రజల మీద. అది ఎప్పుడైతే పార్టీని మీద వీళ్ళు ఎంత ఇదిగా చేస్తున్నారో, ఇప్పుడు మావోయిస్టులను ఇప్పుడు 3 నెలల నుంచి జరుగుతుంది కర్రెగుట్ట. మరి మావోయిస్టులు మేము ప్రజల కోసం, ప్రజల చర్చల కోసం మేము అనేది ఎవరితో అంత సాధ్యం లేకుండానైతే ఉండరు కదా. 3 నెలల నుంచి జరుగుతున్నాయి కదా, భారీ ఎన్కౌంటర్లు జరిగినాయి, భారీ నక్సలైట్లు చనిపోయినరు, వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు కదా అప్పుడు. మరి ఈ మధ్యలో ఈ వాళ్ళ పోస్టర్లు వేయడం, మేము బయటకు వస్తాం అనడం, చర్చలకు వస్తాం అనడం అది సాధ్యం కాదు సార్, అది కరెక్ట్ కాదు. కాకపోతే అది ప్రజలలో ఎవరు ఒకరు కావాలని. అంటే ఇప్పుడు నేను మరొకటి కూడా అడగాలనుకుంటున్నాను రజియా గారు. అంటే ఈ గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు లేదు. కొన్ని వేల మంది పోలీసులు పట్టి అడవిని జల్లెడ పట్టిస్తున్నారు కేంద్ర ప్రభుత్వ బలగాలు. ఈ పరిస్థితుల్లో మావోయిస్టులు సర్వైవ్ అవ్వడం అసలు జరిగేటువంటి పనేనా? వాళ్ళు బయటికి వచ్చి లొంగిపోతే బాగుంటుంది అనుకుంటున్నారా? రారు. ఎట్లా వస్తారు సార్? ఎందుకంటే ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఎందుకోసం బయటికి రారు. వాళ్ళు ఒకవేళ రావాలనుకుంటే ఎవరికి లేదు. ఏ ప్రభుత్వం ఆపది, ఏ ప్రజలు ఆపదు. వచ్చే ఆలోచన ఉంటే ప్రజల కోసం బయట కూడా, అవును, ప్రజల కోసం కూడా బయటకు వచ్చి లోపల నుండి తుపాకులు పట్టి ప్రజల్ని అన్యాయం చేసే పని ఏం చేయరు. బయటకు వచ్చి కూడా మేము వచ్చినాం, మేము చేస్తలేము ప్రజలలో. కాకపోతే ఇచ్చే సిచ్యువేషన్ ఉందా లేదా, సీనియర్లు ఉంటారు, జూనియర్లు ఉంటారు, వచ్చే పొజిషన్ ఉందా లేదా అనేది వాళ్ళ కట్టుబాట్లు, వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు, నాయకులు అవి చాలా క్రిటికల్ ఉంటాయి లోపల ఉన్న వాళ్ళకి. అవన్నీ బయట ప్రజలకి తెలియదు. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో నక్సలైట్లు అక్కడ ఖచ్చితంగా ఉంటారు, న్యాయం కోసం తిరుగుతారు, వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేస్తారు, ప్రజా ఉద్యమాలు చేస్తారు, ఎన్నో జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ఉన్న ప్రజలు కూడా ఎన్ని మద్దతులు చేసిరు, ఎన్ని బాధలు పడ్డారు నక్సలైట్ వాళ్ళు కూడా. ఎవరి కోసం? వారి కుటుంబం కోసం, వారి ప్రజల కోసం, ప్రజా సిద్ధాంతాల కోసం, ప్రజల కోసం పోయి పనిచేసే నాయకుల కోసం ఈ రోజు ఏ ప్రజా ఆదరణ లేదు, ఏ ప్రజా మద్దతు లేదు. ఒకప్పుడు ఏదైనా జరిగిందంటే ఊర్లలో పోయి వాళ్ళ కోసం నిలబడి మేము మద్దతు ఇచ్చి మాట్లాడే కుటుంబాలను నిలబెట్టినాం. ఆ రోజు భూములు పంచినాం, భూ పోరాటం ప్రతి ఒక్కటి చేసినాం. మా సీనియర్ మినిస్టర్ గా ఉన్నారు అక్క కూడా చాలా అప్పుడు మాతోటి నాయకురాలుగా ఉండే. ఆ అక్క విషయంలో చాలా వచ్చేది, చాలా విషయాలు మాట్లాడేది, చాలా కుటుంబాలను నిలబెట్టింది అక్క. కానీ ఇప్పుడు అక్క ఆ మద్దతు కూడా చాలా ఉన్నది ఆదివాసులకు, ఆదివాసుల బిడ్డల కోసం అక్క పోరాటం చేస్తుంది. ఎందుకంటే ఆమె వాళ్ళ కులస్తురాలు, ఖచ్చితంగా ఆడబిడ్డల కోసం, ఖచ్చితంగా కులస్తుల కోసం మాట్లాడుతుంది. కాకపోతే అన్యాయం ఆడపిల్లల మీద, ఇప్పుడు జరిగే దౌర్జన్యాల మీద, రేపుల మీద, చిన్న పిల్లల్ని చంపడం ఇలాంటి జరుగుతున్నాయి. అంటే ఎవరి ఒకరు మద్దతు లేక, కుటుంబాల మద్దతు లేక. రజియా గారు, మీరు కరెక్ట్ గా చెప్పారు. ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున జరిగినటువంటి ఒక అన్యాయానికి సంబంధించి నక్సలైట్లు వచ్చి ఏం పోరాడడం లేదు కదా. అంటే ప్రజల్లో ఉంటే పోరాడగలిగేటువంటి ఛాన్స్ ఉంటుంది, కానీ అడవిలో ఉండి హైదరాబాద్ నడిబొడ్డులో జరిగినటువంటి ఒక అన్యాయానికి సంబంధించి నక్సలైట్లు పోరాడలేకపోతున్నారంటే ప్రజల కోసమే పోరాటం చేస్తున్నాం అన్నటువంటి నక్సలైట్ మాటల్లో ఇంకా అర్థం లేకుండా పోతోంది కదా. ప్రజల మధ్యలో జరుగుతున్నాయి, పట్టణాల్లో జరుగుతున్నాయి అన్యాయాలు, వీటిని ఎవరు ఎదురేయాలి? అలాంటి వాళ్ళు ప్రజల్లోకొచ్చి వాళ్ళ మేధని ఇక్కడ పెట్టి ఇక్కడ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడితే బాగుంటుందనేటువంటి వర్గం కూడా లేకపోలేదు. అది ప్రజలల్లో పోతుంది కదా సార్, ప్రజలల్లో పోతుంది. ఎందుకంటే ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళు చెప్పుకోవడానికి ఏ నాయకుల దగ్గరికి పోవట్లేరు, ఎక్కడికి పోవట్లేరు కదా. అట్లా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. గతంలో ఉన్నప్పుడు గతంలో న్యాయాలు జరిగినాయి, ఇప్పుడు జరగట్లేదు. ఎవరి దగ్గర పోయినా న్యాయం జరగలేదు. నాకు తెలిసి అంటే నేను కూడా బయట పీపుల్స్ లో తిరుగుతాంట, ఎన్ని ఎక్కడ చేసినా కూడా ఎవరికైతే న్యాయం జరుగుతుంది 100% అందరికీ తెలుసు, ప్రపంచం అందరికీ తెలుసు. కాకపోతే వాళ్ళు లాస్ట్ కు వాళ్ళ దీన పరిస్థితులు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎవరు చేస్తారు? ఎందుకు? ఎట్లా జరుగుతుంది వాళ్ళకి న్యాయం? ఏమైనా సపోర్ట్ ఉందా? వాళ్ళకి ఏమైనా ఫైనాన్షియల్ గా ఉన్నారా? పేద కుటుంబం ధనికుల కుటుంబాల దగ్గరికి పోయి ఎవరైనా న్యాయం అడిగితే న్యాయం జరుగుతుందా?
అదే వాళ్ళు ఉంటే లోపల ఉన్నా బయట ఉన్నా మాలాంటి బయట ఉంటే మా శక్తివంత వరకు మేము చేస్తున్నాం. ఉద్యమకారుల దగ్గర పోయి ఆ రోజులలో న్యాయం జరిగేది. ఇప్పుడు వాళ్ళనే లేకుండా చేసే వాళ్ళకి ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది? ప్రజలు కూడా ఎంత ఇదిగా ఉంటారు. నాకు ఇదే అనిపిస్తారు, ప్రజలు కూడా ఎందుకు మద్దతు ఇస్తలేరు ఆ రోజులలో? అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? ఇప్పుడు ప్రజలు కూడా మావోయిస్టు పార్టీలను ప్రజలు కూడా వద్దనుకుంటున్నారా, మద్దతు ఇవ్వట్లేదంటే అర్థం ఏంటి? ఇంకా పార్టీ పేరు చెప్పుకొని బయటకు వచ్చిన బతికిన వాళ్ళు కూడా ఉన్నారు ఫైనాన్షియల్ గా, వాళ్ళు కూడా మద్దతు ఇస్తలేరు. పార్టీ పేరు చెప్పుకొని బయట బతికిన వాళ్ళు ఉన్నారు, మంచి పొజిషన్ లో కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మద్దతు ఇస్తలేరు. నాయకులు ఉన్నారు, కుల సంఘాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరు మద్దతుదారులు ఉన్నారు. అప్పటి వాళ్ళు సీనియర్ నాయకులు ఉన్నారు, విమలక్క ఉంది, మన వీరన్న ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. వాళ్ళని చేస్తాము, వాళ్ళని కూడా కట్టుబడాల్సిన నిర్బంధం చనిపోయిన కుటుంబాలకు కూడా ఇప్పుడు ఆ శవాలను ఇచ్చే దిక్కు లేదు. మీడియా ద్వారా శవం ఇప్పుడు చనిపోయారు, మీడియా ద్వారా చనిపోయారు అని తెలిస్తేనే పోయి కుటుంబాలు తీసుకొచ్చుకుంటాను. ఒకవేళ మొన్న చాలా మంది మా పక్కన ఒక తెలిసిన ఆవిడ ఉంటే వాళ్ళ తమ్ముడు జరిగితే అక్కడనే పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఒకవేళ ఇస్తే మేము చనిపోయినాక ఇస్తే కుటుంబాలకు వాళ్ళు కడ చూపు చూసుకుంటారు కదా, అట్లా కూడా చేస్తలేదు కదా. ఓకే రజియా గారు, ఫైనల్ గా ఒక పాటతోటి ఎండ్ చేద్దాం, టైం కూడా అవుతుంది. మీ గొంతు నుంచి మరొక పాట ప్రేక్షకుల కోసమే. థ్యాంక్ యూ సార్. పెద్దపురం పక్క వెంకటేశ్వరపల్లె మా చెల్ల ఐలమ్మ ఒక్కగా నా కొడుకు పుట్టిండు చంద్రమన్న, పూరి గుడిచెల్లో పెరిగిండు చంద్రమన్న, పేద ఇంటిలో పెద్దపురం పక్క వెంకటేశ్వరపల్లె మా చెల్ల ఐలమ్మ ఒక్కగా నా కొడుకు పుట్టిండు చంద్రమన్న, పూరి గుడిచెల్లో పెరిగిండు చంద్రమన్న, పేద ఇంటిలో పుట్టిండు చంద్రమన్న, ఊరి గుడిచెల్లో పెరిగిండు చంద్రమన్న, పేద ప్రజల కోసం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. స్వరూప గారు